మా సొసైటీ 1997 సంవత్సరంలో సర్వే నెంబర్ 30 టీడీ నెంబర్ 3146 వేపగుంట అప్పన్నపాలెం సింహపురి లేఅవుట్ దరిలో 16 ఎకరాల భూమి అన్ని ప్రికాషన్స్ తీసుకొని కొనుగోలు రైట్ ఓనర్ దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగిందండి. జరిగిన తర్వాత అన్ని క్లియరెన్స్లు గవర్నమెంట్ క్లియరెన్స్లు అన్నీ కూడా జాయింట్ సర్వే రిపోర్ట్స్, ఎంఆర్ఓ క్లియరెన్స్లు, యుఎల్సి క్లియరెన్సు, ల్యాండ్ కన్వర్షన్ క్లియరెన్సు అన్నీ తీసుకున్న తర్వాతని 2002లో జాయింట్ సర్వే రిపోర్ట్ కూడా, ఎందుకంటే అది ఏనాం గ్రామం కాబట్టి ఈవో సింహాచలం దేవస్థానం వారి సమక్షంలో కూడా సర్వే చేయించి జాయింట్ సర్వే కూడా చేయించి అన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత 2005లో ఉడా అప్రూవల్ గురించి మేము అప్రూవ్ పెట్టడం జరిగింది. ఉడా వాళ్ళు అన్నీ పర్యవేక్షించిన తర్వాతని మా దగ్గర అమౌంట్ కట్టించుకొని టెక్ మార్కింగ్ చేయాలి, డెవలప్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ని బేస్ చేసుకొని మేము ఫీల్డ్లోకి వెళ్ళి డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నటువంటి సందర్భంలో 2005 సంవత్సరంలో సింహాచలం దేవస్థానం వారు దాన్ని అబ్జెక్ట్ చేయడం జరిగినది. అబ్జెక్ట్ చేసి మా పనులు నిలిపేయడం జరిగింది. ఇప్పటి వరకు అదే పరిస్థితి కొనసాగుతున్న సమయంలో రీసెంట్గా పీతల పాపయ్యమ్మ కేర పీత అప్పలరాజు అప్పన్నపాలెం వేపగుంట విలేజ్ సంబంధించినటువంటి కొద్దిమంది వ్యక్తులు మా భూమిలో పనులు ప్రారంభించడం జరిగింది. మేము వెంటనే దాన్ని గమనించి వెళ్ళి వాళ్ళని ప్రశ్నించి బయటకు పంపనవలసిందిగా మేము వాళ్ళకి సూచించినప్పటికీ వాళ్ళు మేము పీతల అప్పలరాజు తాలూకా మనసులో మాకు రైతువారి పట్టా ఉంది, మేము మిమ్మల్ని మీ ఇక్కడ పాతి పెట్టినా సరే మిమ్మల్ని అడిగే దిక్కు ఎవరు లేరు, మాకు రాజకీయ నాయకులు అండ ఉంది కాబట్టి మీరు సైట్ కాలేజీ వెళ్ళిపోతుందిగా మాకు బెదిరించడం జరిగింది. కొద్దిమంది ఇంకా ఒక అడుగు ముందుకు వేసి మిమ్మల్ని చంపేస్తామని కూడా చెప్పడం జరిగింది. మేము వెంటనే ఎప్పుడైతే రైతువారి పట్టా ఉందని తెలుసుకున్నామో వెంటనే మేము ఆర్డీఓ కోర్టులో దాని మీద అప్పీల్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఏదైతే పట్టా ఉందో దాని మీద ఆర్డీఓ గారు స్టే చేయడం కూడా జరిగింది. కోర్టులు కానీ ఆర్డీఓ కానీ పూర్తిగా జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా అక్కడ ఎవరు కూడా ఏ పనులు కూడా చేయకూడదు, ఎందుకంటే కోర్టు ధిక్కారనే అవుతుంది. ఆర్డీఓ అయినప్పటికీ జ్యుడిషియల్ పవర్ ఆయనకి ఉంటుంది, జ్యుడిషియల్ ఎంఆర్ఓ వచ్చినటువంటి దాని మీద అథారిటీ ఆయనే కాబట్టి ఆయనే ఆర్డర్ను స్టే చేస్తున్నారు కాబట్టి అంతవరకు ఎటువంటి పనులు మళ్ళీ ఆర్డీఓ గారు కానీ కోర్టు కానీ ఏదో చెప్పేవారు కూడా ఎవరు ఎటువంటి పనులు కూడా చేయకూడదు.